నాగర్ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎడమగట్టు దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్లో 34వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 మృతదేహాలు వెలికి తీశాయి రెస్క్యూ బృందాలు. మిగతా 6గురి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే మంగళవారం యూపీకి చెందిన మనోజ్ కుమార్ మృతదేహం లభ్యమైన చోట విపరీతమైన దుర్వాసన రావడాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. 4-5 మీటర్లు తవ్వకాలు చేపడితే గల్లంతైన వారి ఆనవాళ్లు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దుర్వాసన వస్తున్న చోట తవ్వకాలు చేస్తున్న రెస్క్యూ టీమ్స్ మట్టి నీటిని తోడి బయటకు పంపుతున్నారు. మరిన్ని వివరాలు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద 34వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిరంతరంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా 5 షిఫ్ట్లతో దాదాపు 700 మంది కూడా ఈ నిరంతరంగా ఈ షిఫ్ట్ లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని చూసుకుంటే ఈ రోజు ఒక ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ప్రమాద ఘటన వద్ద మరొక మృతదేహం కూడా వెలికి తీసే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే 2 మృతదేహాలను కూడా లభ్యమైన నేపథ్యంలో ఈ రోజు అదే ప్రాంతాల్లో మొన్న ఏదైతే మంగళవారం రోజు మనోజ్ సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన మనోజ్ మృతదేహం మీద లభించిందో అదే ప్రాంతంలో ఈ రోజు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ రోజు అక్కడ బాగా ఎక్కువగా దుర్వాసన వస్తున్న నేపథ్యంలో చూస్తే అక్కడే మృతదేహాలు ఉండొచ్చు అన్న భావనతో చాలా దాదాపు అక్కడే తవ్వకాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇదే ప్రాంతంలో దుర్వాసన ఎక్కువ వస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ శానిటైజింగ్ చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 మీటర్ల ఉన్నట్టు పెరిగిపోయిన మట్టిని తొలగిస్తే ఈ రోజు మృతదేహాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని మృతదేహాలు ఉండొచ్చు అనేది మాత్రం అక్కడ స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ ఈ రోజు కూడా దాదాపు మరో 4 మీటర్ల ఉన్నటువంటి మట్టిని తొలగిస్తే కనుక ఆ ప్రదేశంలో ఏదైనా కూడా మృతదేహాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కూడా రెస్క్యూ బృందాలు కూడా పూర్తి స్థాయిలో అదే ప్రాంతంలో కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి గత 34 రోజులుగా కూడా ఇదే నిరంతరంగా ఏదైతే బృందాలు కొనసాగిస్తున్నాయో అక్కడ ఇప్పటి వరకు అయితే మిగతా 6 మందికి సంబంధించిన ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. వారి కోసం మాత్రం నిరంతరంగా ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి బృందాలు ప్రధానంగా టీబీఎన్ మిషన్ కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దక్షిణ మధ్య రైల్వే బృందాలు కూడా గత 20 రోజుల నుంచి కూడా టీబీఎన్ మిషన్ ఏదైతే ఉందో దాదాపు 1500 టన్నుల టీబీఎన్ మిషన్ కి సంబంధించిన భాగాలను కూడా గ్యాస్ కట్టలతో కూడా కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ టీబీఎన్ మిషన్ చాలా అడ్డంకిగా మారిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 1500 టన్నులు ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ విడి భాగాలను బయటికి పంపించడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. దాంతో పాటు కూడా పేరు కోసం నీరు, మట్టి, బురద కూడా బయటికి తరలించడం చాలా ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు కొద్దిగా ఆలస్యంగా కూడా సాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే దుర్వాసన వస్తుందో ఆ ప్రాంతంలో కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మరో 4 మీటర్ల ఎత్తు తవ్వుతా కనుక నరేంద్రాచారి.